30,000 రూపాయలు లంచం తీసుకుంటూ టేక్మాల్ ఎస్ఐ రాజేష్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ సంఘటన సంచలనం సృష్టించింది. మెదక్ జిల్లా టేక్మాల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మంగళవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఒక వ్యక్తి కేసు విషయంలో రాజీ కుదురుస్తానంటూ 30,000 లంచం డిమాండ్ చేసిన ఎస్ఐ రాజేష్కు నేడు బాధితుడు 30,000 రూపాయలు లంచం డబ్బులు అందజేస్తుండగా ఒక్కసారిగా ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఈ క్రమంలో ఎస్ఐ రాజేష్ అక్కడి నుండి పరారయ్యాడు. పారిపోతున్న రాజేష్ను ఏసీబీ అధికారులు వెంబడించి పట్టుకున్నారు. ఈ సంఘటన మెదక్ జిల్లాలో సంచలనం సృష్టించింది. ఏసీబీ అధికారులు ఎస్ఐ రాజేష్ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. 30,000 లంచం తీసుకొని పట్టుబడ్డ రాజేష్ను పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. రాజేష్ పారిపోతున్న క్రమంలో ఒక చోట కింద పడిపోగా ఏసీబీ అధికారులు ఆయనను బలవంతంగా అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఏసీబీ అధికారులు వెంబడించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్గా మారింది. ఎవరు